ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో హిజ్కియా రాజు గారు మనకు కనబడతారు. హిజ్కియా రాజు గారికి మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు యెషయా ప్రవక్తను పంపించి, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా రాజు గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. అయ్యో, నా బలహీనతను ముట్టండి అయ్యా, నాకు ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా, నన్ను క్షమించు అని అడగగానే దేవుడు ఆ యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించారు. ఆ రోదన ధ్వని విని మరలా 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చారు. ఈరోజు నీవు కూడా ఒకవేళ కుదరని రోగముతో ఉన్నావేమో, బలహీనంగా ఉన్నావేమో, అనారోగ్యముతో ఉన్నావేమో, నీవు కూడా హిజ్కియా రాజు గారి వలె కన్నీటితో ప్రార్థన చేయి, రోధించు. దేవుని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన విని నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు ప్రార్థన అనుభవము కలిగి దేవుని యందు ఆసక్తితో కన్నీటి అనుభవముతో దేవుని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేస్తాడు. హల్లెలూయా.